హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇదైతే దసరా రోజు చేస్తున్న వంట అండి. దసరా రోజే గాంధీ జయంతి వచ్చింది కదండి, అందుకనే చికెన్లు మటన్లు లేవు కదా. గురువారం దసరా వస్తే నేను బుధవారం అయితే దసరా పండగ అయితే చేసేసామండి. మేము మటను చికెను అన్నీ తెచ్చేసుకొని పండగ అయితే ఫుల్ఫిల్ చేసేసాము. ఆ తర్వాత దసరా రోజు ఖాళీగా ఎందుకు ఉండాలని ఎగ్ పులుసు అయితే పెడుతున్నానండి. నేను మంచి గుమగుమలాడే కమ్మటి ఎగ్ పులుసు అయితే చేయాలనుకున్నాను. మామూలు కూరగాయలు పప్పు కాకుండా ఇలా చేయాలనుకొని గుడ్లు అయితే ఉడకబెట్టేశాను. ప్లస్ బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి బాగా కాగిన తర్వాత గుడ్లను వేసి బాగా గుడ్లకు ఘాట్లు పెట్టుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత తగినంత కొంచెము ఉప్పు కొంచెం కారం వేసి మంచిగా వేయించుకోవాలి. అవి వేసిన వెంటనే అలా ఇలా తిప్పామంటే బాండికి అతుక్కుపోతాయి. కొంచెం సేపు ఒక నిమిషం సేపు అలా ఉంచేసి అలా తిప్పుకోవాలన్నమాట. మనకు చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. నా బాండి అయితే చాలా బాగుందండి చూడ్డానికి. నేను యూట్యూబ్ కోసమే ఈ బాండి కొనుక్కున్నాను. చాలామంది చాలా బాగుందన్నారు. గుడ్లు అయితే వేగిపోయాయండి. గుడ్లు అయితే తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే మార్చేసుకుంటున్నాను నేను. మీరైతే దసరా పండుగ రోజు ఏం చేసుకున్నారు? చికెను మటను ఉండదు కదా, ఆ రోజైతే ఏం చేసుకున్నారండి? మేమైతే ఇలా గుడ్డు పులుసు అయితే చేసేసుకున్నాము. ఇక మిగిలిన నూనె ఉంటుంది కదండి, ఆ మిగిలిన నూనెలో ఉల్లిపాయలు ప్లస్ పచ్చిమిర్చి వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. నాకైతే జలుబు పట్టి జ్వరం వచ్చిందండి పండుగ రోజు కూడా, అందుకనే గొంతు ఇలా క్లీన్గా నీట్గా వస్తలేదు, క్షమించండి. అవి వేసుకొని బాగా వేయించుకోవాలి, ఎర్రగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అయితే ఆ రోజు చాలా బాగుందండి, కూర అయితే చాలా బాగుంది, అందరికీ నచ్చింది. చూస్తున్నారు కదండి, ఉల్లిపాయ మాడిపోయి నల్లగా అయిపోయిందనమాట. అదేదో దాంట్లో ఏదో పడిందని మాత్రం అనుకోకండి. బాగా వేగిన తర్వాత ఆ తర్వాత అయితే దానికి తగినంత పసుపు అయితే వేసేసుకోవాలండి మనము. తగినంత అంటే నేను 6-7 గుడ్లు తీసుకున్నాను కదండి. ఒక 50 గ్రాముల చింతపండు అయితే ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక ఇన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను కదా, దానికి తగినట్లుగా మీరు పసుపు వేసుకోండి. నేను చిన్న స్పూన్తో 2 స్పూన్ల పసుపు అయితే వేసుకున్నానండి. దానికంటే ముందు కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకున్నాను. కరివేపాకు కొత్తిమీరతోనే మనకు కూర ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది కదా, చాలా బాగుంటుంది. అది వేసుకొని కాస్తంత వేగిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత నేను చింతపండుని బట్టి 4 స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి. చూస్తున్నారు కదండి, కారం వేసుకొని దాన్ని కూడా కాస్త వేయించుకోవాలి, మంచిగా కలుపుకోవాలన్నమాట. కారం కూడా కొంచెంసేపు వేగితే మన కూర అనేది కూడా రెడ్గా భలే చూడ్డానికి చాలా బాగుంటుంది, తినాలనిపించేలా చూడ్డానికి బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నాను. 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి. దాంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను అయితే వేసుకొని మొత్తం కలిసేట్టుగా కలుపుకుందాం. గుడ్లు చితికిపోకుండా కొంచెం నెమ్మదిగా అటు ఇటు అనుకుంటూ కలుపుకోవాలి. ఎలా అంటే అలా రఫ్గా కలుపుకోకూడదు, ఎందుకంటే గుడ్లు అనేటివి చాలా సున్నితంగా ఉంటాయి కదా, అవి తునిగిపోయాయంటే మళ్ళీ మనకు పనికి రాకుండా ఉంటాయి, చూడ్డానికి కూడా బాగోవు. అలా ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత నేను ముందుగానే చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నానని చెప్పాను కదండి, దాంట్లోంచి పులుసు తీసైతే సరిపోయేంత పులుసు దీంట్లోకి అయితే వేసుకుందాం. చూస్తున్నారు కదండి, చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నాను. నేను చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి పులుపు ఉందా లేదా అని చూసుకొని మనకు తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా అని మాత్రం మనం చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత అయితే ఒక 2 స్పూన్ల ధనియా పౌడర్ వేసాను, 1 స్పూను గరం మసాలా పొడి అయితే వేసానండి.
అది కూడా ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లోకి కొత్తిమీర కూడా వేసేసుకోండి. మిగిలిన కొత్తిమీర ఉంటుంది కదండి, నేనైతే దించిన తర్వాత వేయకుండా నేనైతే ఇప్పుడే వేస్తున్నానండి. కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 6 నుంచి 8 నిమిషాలు ఉడికించుకోండి. అప్పుడు మనం మూత తీసి చూసామంటే పులుసు అనేది దగ్గరికి వస్తుందన్నమాట, చిక్కగా వస్తుంది, ఆయిల్ అనేది పైకి తేలి ఉంటుంది. అప్పుడు కూర అనేది మనకు రెడీ అయినట్లు మనకు తెలుస్తుంది అనమాట. దాంట్లో కాస్తంత కసూరి మేతి నలిపి వేసేసి ఒకసారి కలుపుకోండి. నా వీడియోలు చాలామంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళు కూడా మళ్ళీ ఎగ్ కర్రీ చేసుకోవడానికి, ఎగ్ పులుసు చేసుకోవడానికి మనము అవకాశం కల్పించినట్టుగా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.